అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుతాం. ఈరోజు మన కథ స్వర్ణపాత్ర. 5 కల్పాలకు ముందు బోధిసత్వుడు సేరివా అనే రాష్ట్రంలో పాత సామాగ్రి అమ్మే వర్తకుడుగా జీవనం కొనసాగించాడు. అతడు పాత పాత్రలు కొనేవాడు, కొత్త పాత్రలు అమ్మేవాడు. ఈ వ్యాపారంలో బోధిసత్వుడు న్యాయమైన లాభం మాత్రమే ఆశించేవాడు. ఆ రాష్ట్రంలోనే పాత సామాగ్రి క్రయ విక్రయాలు చేసే వర్తకుడు ఇంకొకడు ఉండేవాడు. అతను పరమలోభి. బోధిసత్వుడు అతను కలిసే వ్యాపారం చేస్తూ తిరుగుతూ ఉండేవారు. ఇద్దరూ కలిసి ఒకసారి తెలిహా అనే నదిని దాటి ఆంధ్రాపురం అనే చోటికి చేరుకున్నారు. ఒకరి వ్యాపారానికి ఇంకొకరు అడ్డు లేకుండా ఆంధ్రాపురంలోని వీధులను 2 భాగాలుగా భాగించుకుని ఎవరి వీధులలో వాళ్ళు వర్తకం కొనసాగించుకుంటూ బయలుదేరారు. ఆ ఆంధ్రాపురంలో ఒక శ్రేష్ఠి కుటుంబం ఉంటుంది. వాళ్ళు ఒకప్పుడు ధనికులే, కానీ ఇప్పుడు చితికిపోయారు. ఆ కుటుంబానికి చెందిన కొడుకులు, అన్నదమ్ములు సంపద పోగా ఒక కన్య, ఒక అవ్వ. వారి దారిద్ర్యం మాత్రమే మిగలటం చేత వాళ్ళిద్దరూ అక్కడ ఇక్కడ కూలి చేసుకుని పొట్టపోసుకుంటూ ఉన్నారు. వారి దగ్గర అనేక పాత్రలున్నాయి. వాటిలో ఒకటి బంగారు పాత్ర. బాగా బ్రతికిన రోజుల్లో శ్రేష్ఠి ఉపయోగించేవారు. వాడుక లేని కారణంగా అది మకిలి పట్టి ఉంది. అది బంగారుంది అని ఆ ఆడవాళ్ళిద్దరికీ కూడా తెలియదు. లోబి వర్తకుడు పణికలు కావాలా, మణికలు కావాలా అని కేకవేస్తూ ఈ ఆడవాళ్ళు ఉంటున్న ఇంటి ముందుకు వచ్చాడు. పణికలు అంటే దండలు, మణికలు అంటే మొంతలు. ఆ కేక విని చిన్నపిల్ల ముసలిదానితో, అమ్మా నాకేమైనా కొనిపెట్టవా అని అడిగింది. ఏం పెట్టి కొనమంటావమ్మా, మన దగ్గర ఏముందని అని అంది తల్లి. మన దగ్గర వాడకుండా ఉన్న పాత్ర ఒకటి ఉంది కదా, అది పెట్టుకోను అని అంది కూతురు. పెద్దావిడ ఆ లోబి వర్తకుని లోపలికి పిలిచి కూర్చోమని మర్యాద చేసి అతనికి ఆ పాత్ర ఇచ్చి, బాబు ఇది తీసుకుని నీ చెల్లెలికి ఏమైనా వస్తువు ఇవ్వి అని అడిగింది. లోబి వర్తకుడికి ఆ పాత్రను చూడగానే అది బంగారు పాత్ర కావచ్చునని అనిపించింది. అతడు దాన్ని తిరగేసి బోర్లేసి తిప్పి తిప్పి చూసి కడ్డీతో అరగదీసి ఇది బంగారమేనని రూఢీ చేసుకుని దాన్ని కాజేయటానికి నిశ్చయించుకుని, దీనికి ఏం వస్తుందమ్మా, దీని ఖరీదు చాలా తక్కువ అంటూ ఆ పాత్రను అలా గిరట వేసి లేచి వెళ్ళిపోయాడు. వర్తకుల మధ్య ఏర్పరచుకున్న నియమం ప్రకారం ఒకరు వెళ్ళిన వీధికి వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత రెండో వాడు వెళ్ళవచ్చు. ఆ కారణం చేత కొంతసేపటికి బోధిసత్వుడు ఆ వీధికి వచ్చి మణికలు కావాలా అంటూ స్త్రీలు ఉన్న ఇంటి ముందుకు వచ్చాడు. ఆ కేక విని కూతురు తల్లితో, అమ్మా ఏదన్నా కొనిపెట్టవే అని తల్లిని అడిగింది. ఆ పాత్ర తప్ప ఏమున్నదమ్మా, అది ఎందుకు పనికిరాదని ఒక వర్తకుడు విసిరిపాట్టి వెళ్ళిపోయాడు. ఏం పెట్టి కొనమంటావు తల్లి అని అంది తల్లి. ఆ వర్తకుడు మంచివాడు కాదమ్మా, దూకుడు మనిషి. ఈ వర్తకుడు మాట చూడు ఎంత సౌమ్యంగా ఉందో అని అంది కూతురు. తల్లి బోధిసత్వుడిని లోపలికి పిలిచి పాత్రను అతని చేతికిచ్చింది. బోధిసత్వుడు దాన్ని చూసి బంగారు పాత్ర అని గ్రహించి, అమ్మా ఇది 1,00,000 విలువ చేస్తుంది, దీనికి సమానమైన విలువ గల వస్తువులు నా దగ్గర లేవు అని అన్నాడు. నాయనా, ఇంకొక వర్తకుడు ఇది గుడ్డిగవ్వ కూడా చెయ్యదని చెప్పి విసిరికొట్టి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఇది బంగారమో ఏమో, దీన్ని నువ్వు తీసుకుని దీనికి బదులుగా ఏదన్నా ఇచ్చి వెళ్ళు అని అంది ముసలావిడ. బోధిసత్వుడు తన దగ్గర ఉన్న 500 వెండి మాడలు 500 వెండి మాడలు చేసే పాత్రా సామాగ్రి ఆ ఆడవాళ్ళకిచ్చి, అమ్మా 8 వెండి మాడలు, సంచి, త్రాసు తప్ప మిగిలినవన్నీ మీకు ఇచ్చేస్తున్నాను, తీసుకోండి అని ఆ సువర్ణపాత్ర తీసుకుని బయలుదేరాడు. అతను ఉంచుకున్న 8 మాడలు కూడా నది దాటి వెళ్ళటానికి పడవకు కిరాయికి ఉంచుకున్నాడు. తర్వాత లోబి వర్తకుడు తాను వేసుకున్న పథకం ప్రకారం ఆ స్త్రీలు ఉన్న ఇంటికి వచ్చి ఆ పాత్ర ఇలా పారేసి ఏదో ఒకటి తీసుకోండి అంటూ అన్నాడు గొప్ప త్యాగం చేస్తున్నట్టు.
ముసలావిడికి మండుకొచ్చింది. ఆ వెంటనే ఆ లోబితో, ఏం నాయనా, 1,00,000 విలువ చేసే పాత్రని టోలీ విలువ చెయ్యదని విసిరికొట్టి వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళిన తర్వాత ఇంకొక ధర్మాత్ముడు ఇక్కడికి వచ్చి 1000 మాడల విలువ ఇచ్చి ఆ పాత్ర తీసుకుని వెళ్ళాడు అని చెప్పింది. ఈ మాట వినగానే లోబివర్తకుడికి మతిపోయినట్టయింది. 1,00,000 చేసే పాత్రను వాడు కాజేశాడా, నాకు ఇంత నష్టం కలిగించాడా అంటూ వాడు ఆవేశపడిపోయి ఏడుస్తూ మతి పూర్తిగా చెడిపోయి తన సరుకులు, డబ్బు ఆ ఆడవాళ్ల దగ్గరే వదిలేసి పైబట్ట జారిపోయినది కూడా తెలియకుండా త్రాసు పట్టుకుని చేతపట్టుకుని నదీ తీరానికి పరుగున వెళ్ళాడు. అక్కడికి బోధిసత్వుడు పడవలో నది దాటుతూ ఉండటం కనిపించింది. లోబివర్తకుడు పడవను వెనక్కి రమ్మని కేకపెట్టాడు. వెనక్కు పోవద్దని పడవవాడితో బోధిసత్వుడు చెప్పాడు. బోధిసత్వుడు అవతలి ఒడ్డుకు చేరేలోగా లోబివర్తకుడికి ఆవేశం కట్టలు తెంచుకొచ్చింది. గుండె వేగంగా కొట్టుకుంది. నోట్లోంచి రక్తం బయటకు వచ్చింది. బోధిసత్వుడి మీద ద్వేషంతో గుండె పగిలి లోబివర్తకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. బోధిసత్వుడు దానాలు, పుణ్యకార్యాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.